అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. కుంభరాశి వారికి మార్చి మాసంలో 13, 14, 15, 16 తారీఖుల్లో కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకుందాం. కుంభరాశి జ్యోతిష శాస్త్రంలో 11వ రాశి. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. శని భగవానుడి యొక్క అనుగ్రహంతో కుంభరాశి వారు ఎప్పుడూ కూడా అగ్నితత్వంతో, విపరీతమైనటువంటి తేజస్సుతో, మంచి ప్రజా దృక్పథంతో, అలాగే నలుగురిలో కూడా గౌరవభావంతో మెలుగుతూ ఉంటారు. ఇతరులపై ఆధారపడడం అనేది వీరికి అస్సలు ఇష్టం ఉండదన్నమాట. ఇక ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో నక్షత్రాల వారు కుంభరాశి వారి పరిధికి వస్తారు. ఈ రాశి స్థిర, అలాగే వాయు రాశిగా పరిగణింపబడుతుంది. మరి కుంభరాశి వారి గురించి పూర్తి వివరాల గురించి తెలుసుకునే ముందండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడే కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అయితే చెప్పాలంటే రాబోయేటటువంటి ఈ 4 రోజుల్లో మీ జీవితంలో మీరు ఎన్నడూ ఊహించినటువంటి కొన్ని అనుకోనటువంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీరు ప్రాణంగా నమ్మిన లేదా మీ కళ్ళెదురుగా తిరుగుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు మీకైతే కొన్ని అంటే మీపై కుట్ర పన్ని కొన్ని వ్యతిరేకమైనటువంటి పనులు చేయబోతున్నారు. అయితే మీ మనసును, మీ ఆర్థిక పరిస్థితిని, అలాగే మీ పరువును కోలుకోలేని విధంగా దెబ్బతీయడమే ఆ వ్యక్తుల పని. మరి ఈరోజు ఈ వీడియోని ఏమాత్రం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అసలు ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళను మీరు ఎలా గుర్తించాలి, ఈ 4 రోజులు మీరు చేయవలసినటువంటి చిన్నపాటి పరిహారాలు, దేవతారాధన అన్నీ కూడా వివరంగా చెప్తాను. విషయంలోకి వెళ్ళే ముందు మాదొక చిన్న విన్నపం ఏంటంటే, ఇటువంటి విషయాలను మీరు మీ మనసుకు చాలా తేలికపరచుకోవడానికి, అలాగే మీ మనసు మరింత ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీతో మనసు ప్రశాంతంగా ఉండడానికి మాత్రమే అందిస్తున్నటువంటి విషయాలు కాబట్టి మనసును నొప్పించకుండా మేము చేసేటటువంటి ఈ ప్రయత్నాన్ని మీరు కూడా గౌరవించండి. ఇక మీ ఇష్టదైవాన్ని ఒకసారి మనసులో ధ్యానించుకొని ఈ 4 రోజుల్లో మీరు సురక్షితంగా అన్ని విషయాల్లో కూడా బయటపడవేయమని చెప్పి మనసారా వేడుకోండి. చెప్పాలంటే జ్యోతిష శాస్త్రంలో మీకు ఒక మంచి అద్భుతమైనటువంటి స్థానం ఉంది. మీరు ఒకరికి 10 రూపాయలు సహాయం చేస్తే వారు తిరిగి మీకు కనీసం కొంతమంది వ్యక్తులు కృతజ్ఞత కూడా చెప్పడం లేదు, పైగా మిమ్మల్ని విమర్శిస్తున్నారు. ఎవరికైనా ఆపద వస్తే మీ ఇంట్లో పనులు వదిలేసుకొని మరీ వెళ్ళి సహాయం చేస్తూ ఉంటారు. మీరు మీ జేబులో డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా ఎదుటివారికి సహాయం చేసేటటువంటి గొప్ప గుణం మీది. కానీ మీకు కష్టం వస్తే మీరు ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు ఆ కన్నీళ్లు తొడవడానికి కూడా ఏ ఒక్కరూ రావడం లేదు. మీ వెనుక మీరే ఒక పెద్ద సైన్యంలా నిలబడి ఉంటున్నారు. కానీ మీకు అండగా ఎవరు నిలబడ్డారు, ఎవరు నిలబడటం లేదు. మీ జీవితంలో మీరు పడినటువంటి అతిపెద్ద దెబ్బలు శత్రువుల వల్ల కాదండి, మీరు ప్రాణంగా నమ్మినటువంటి మీ సొంత మనుషుల వల్ల. మీ బంధువులు, మీ స్నేహితులు, మీ యొక్క రక్త సంబంధీకులే మిమ్మల్ని బాగా వాడుకొని మిమ్మల్ని వదిలేస్తున్నారు. ఇప్పుడు ఈ నెలలో గ్రహస్థితులు అనేవి మారబోతున్నాయి. రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది, శని భగవానుడి యొక్క దృష్టి అనేది మీ మీద విపరీతమైనటువంటి మార్పులను తీసుకురాబోతుంది. అందువల్ల ముఖ్యంగా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో ఏంటంటే మీకు అత్యంత కొంత చెప్పాలంటే చేదు కాలం అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ నెలలో గ్రహాల గమనం అనేది చాలా తీవ్రంగా ఉండబోతుంది. చెప్పాలంటే మీకున్నటువంటి సమస్యల్లో కొంత ఒక పావు వంతు ఎక్కువ సమస్యలు అనేవి మిమ్మల్ని తాకబోతున్నాయి. అయితే ఈ విషయాలన్నీ కూడా మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి, అప్రమత్తంగా చేయడానికి. అయితే ఈ యొక్క విషయోగం మీ శరీరం మీద కాదు, మీ సంబంధ బాంధవ్యాల మీద, మీ నిర్ణయాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపబోతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఏంటంటే మీకు అంటే చెప్పాలంటే మీ బుద్ధి మందగిస్తుంది. మీరు సరైనటువంటి నిర్ణయాలను తీసుకోలేకపోతారు. మీ మాట జారుతుంది, మీ సహనం పూర్తిగా నశిస్తుంది. సరిగ్గా ఇదే సమయం కోసం కాచుకొని కూర్చున్నటువంటి కొంతమంది వ్యక్తులు వారు మీ పతనాన్ని చూడాలనుకుంటున్నటువంటి కళ్ళు నిజమయ్యే అవకాశాలుంటాయి. వారు వేసే వలలో మీరు చిక్కుకుంటే మీ పరువు బజారున పడుతుంది, లేదా భారీ ఆర్థిక నష్టం మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి కొంత వ్యక్తులు ఎవరు, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనేవి జాగ్రత్తగా తెలుసుకోండి. మీ కళ్ళ ముందు ఇలాంటి వాళ్ళు ఉంటే తక్షణమే వారిని దూరం పెట్టండి. మిమ్మల్ని ముఖ్యంగా గమనిస్తే ఈ 4 రోజుల్లో దెబ్బ కొట్టేటటువంటి మొదటి వ్యక్తి మీ చుట్టూనే ఉంటారు. అంటే ఈ వ్యక్తికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. మీతో అంటే ముఖం మీదే చాలా ఆప్యాయంగా మాట్లాడతారు.
అయితే అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అంటూ మీకోసం ప్రాణాలు ఇస్తున్నట్లుగా నటిస్తారు. మీ ఇంట్లో జరిగేటటువంటి ప్రతి విషయానికి కూడా వారు హాజరవుతూ ఉంటారు. మీ కష్టాల్లో నేనున్నానని గొప్పలు చెబుతారు. కానీ వీళ్ళ అసలు స్వరూపం వేరే అండి. వీళ్ళు మీ వెనక మీ గురించి అత్యంత దారుణంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే మీ ఎదుగుదల చూసి కడుపు మంటతో రగిలిపోయేటటువంటి రకం అన్నమాట. ముఖ్యంగా ఈ వ్యక్తులు మీ బంధువుల్లో కానీ మీ పొరుగు వారిలో కానీ తప్పకుండా ఉండుండొచ్చు. అయితే ఈ 4 రోజుల్లో ఏంటంటే ఈ వ్యక్తులు చేసేటటువంటి కుట్రలు ఏంటంటే మీ కుటుంబంలో ఏదైనా చిచ్చు పెట్టడం, భార్యాభర్తల మధ్య కానీ లేదా అన్నదమ్ముల మధ్య కానీ లేదా ఒక చిన్న మాట అలా వదిలిపెడతారు. అయితే అతను నీ గురించి ఇలా అన్నాడు, వీళ్ళు నీ గురించి ఇలా అన్నారు అని చెప్పి లేనిపోని మాటలు కల్పించి మరీ చెబుతారు. అయితే మీకు కోపం అనేది త్వరగా వచ్చేస్తుంది, అలాగే త్వరగా తగ్గిపోతుంది కూడాను. కానీ ఈ 4 రోజుల్లో మీకు వచ్చే కోపం కాస్త అదుపులో ఉంచుకోండి. ఆ వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మి మీరు మీ సొంత మనుషులతో గొడవ పడకండి. దీనివల్ల మీ కుటుంబం విచ్ఛిన్నమయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి హెచ్చరిక ఏమిటంటే ఈ 4 రోజుల్లో ఎవరైనా మీతో వేరే వాళ్ళ గురించి ఏదైనా చాడీలు చెప్తే అవి ఎక్కువగా పట్టించుకోకండి, నవ్వి ఊరుకోండి. అసలు స్పందించకండి, వారి వలలో పడకండి. ఇక మిమ్మల్ని చావు దెబ్బ కొట్టడానికి ఎదురు చూస్తున్నటువంటి మరొక వ్యక్తి ఆర్థిక సంబంధమైనటువంటి వ్యక్తి. అంటే మీరు లక్ష్మీ కటాక్షం కలిగిన వారు. మీరు ఎంత కష్టపడతారో అంత సంపాదిస్తారు. కానీ మీ జేబులో డబ్బు అనేది నిలబడదు. కారణం మీరు చేసేటటువంటి దాన ధర్మాలు, స్నేహానికి మీరు ఇచ్చేటటువంటి విలువ. అయితే ఈ వ్యక్తి ఏంటంటే మీ వ్యాపారంలో భాగస్వామి అయి ఉండవచ్చు, లేదా మీ పని చేసేటటువంటి ఆఫీస్లో మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు, లేదా మీ దగ్గర ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చేబదులు ఎదిగేటటువంటి మీ పాత స్నేహితులు కావచ్చు. అయితే ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరకు ఈ 4 రోజులు ఒక పెద్ద ఆర్థిక అవసరం ఉందని చెప్పి ఒక ఎమోషనల్ కథతో మీ దగ్గరకు రాబోతున్నాడు. లేదంటే ఒక కాగితం మీదో లేదంటే ఏదన్నా ఒక గ్యారంటీ సంతకం చేయమని చెప్పి మిమ్మల్ని అడుగుతాడు. మీరు కనుక ఈ 4 రోజులు ఎవరికైనా అప్పిచ్చినా, ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టినా ఇక ఆ డబ్బు అనేది మీకు జీవితంలో తిరిగి రానే రాదు. అంతేకాదండి, ఆ అప్పుల వాళ్ళు మీ ఇంటి ముందొచ్చి మీ పరువు కూడా తీసే అవకాశం ఉంది. మీరు సంపాదించిన ఆస్తిని లాక్కోవడానికి లేదా మీ ఉద్యోగానికి ఎసరు పెట్టడానికి ఈ వ్యక్తి పక్కా ప్లాన్తో వస్తారు. అయితే మీరు ఎవ్వరికీ కూడా నో చెప్పలేరు. మొహమాటం అనేది మీకు ఎక్కువగా అతిపెద్ద శత్రువు అనమాట. అయితే ఈ 4 రోజుల వరకు మీరు కఠినంగానే ఉండాలి. ఎంతటి ప్రాణ స్నేహితుడైనా కానీ మీ దగ్గరకు వచ్చినా కానీ నా దగ్గర ఏమీ లేదు, నేను ఏ సంతకం చేయనని కరాఖండిగా చెప్పేసేయండి. సున్నితంగా చెప్పేయండి. మొహమాట పడిన అవసరం లేదు. మొహమాట పడితే మీ జీవితం అంధకారం అవుతుంది. ఇక మిమ్మల్ని చావు దెబ్బ కొట్టడానికి ఎదురు చూస్తున్నటువంటి మరొక వ్యక్తి ఏంటంటే ఈ వ్యక్తి చాలా ప్రమాదకరమైన వారు. అంటే మీకు శారీరకంగా మానసికంగా హాని తలపెట్టేటటువంటి వ్యక్తి కావచ్చు. జ్యోతిష పరిభాషలో దీన్ని కర్మశత్రువు అంటారు. ఈ వ్యక్తి గతంలో మీ వల్ల సహాయం పొంది ఆ తర్వాత మీతో గొడవపడి దూరమైనటువంటి వ్యక్తి కావచ్చు. లేదా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీపై చెడు ప్రయోగాలు అంటే నరఘోష, దిష్టి లేదా ఇంకేదైనా కానీ ఇటువంటివి తాంత్రికపరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. అయితే మీకు ఈ 4 రోజుల్లో గ్రహ బలం అనేది కొద్దిగా తక్కువగా ఉండడంతో మీ యొక్క స్థితి అనేది బలహీనంగా ఉంటుందన్నమాట. ఇతరుల నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని సులభంగా ఆవహిస్తుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో ఈ వ్యక్తులు చేసే కుట్రల వలన మీకు హఠాత్తుగా అనారోగ్యం రావచ్చు. ముఖ్యంగా తలపోటు, కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు, కారణం లేకుండా మానసికపరమైనటువంటి ఆందోళనలు ఇటువంటివి మీకు కలుగుతాయి. రాత్రిపూట నిద్ర పట్టదు. ఏదో తెలియనటువంటి ఒక భయం మిమ్మల్ని వెంటాడుతుంది. అలాగే ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ నెగిటివ్ ఎనర్జీ వలన వాహన ప్రమాదాలు కానీ లేదా దెబ్బలు తగిలేటటువంటి అవకాశాలు కనిపించవచ్చు. అయితే ఈ వ్యక్తులు మీ కంటికి కనిపించకపోవచ్చు, కానీ వారు చెడు దృష్టి ఉంటుంది కదండి, అది మీ మీద అలాగే మీ ఇంటి మీద ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఏంటంటే ఈ రాశి వారి యొక్క జీవితంలో కొన్ని అనుకోనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. అవి ఎలా ఉంటాయంటే సడన్గా డబ్బు ఖర్చు అయిపోవడం, ఇంట్లో ఏదో ఒక వస్తువు పాడవడం, ఊహించినటువంటి మెడికల్ ఖర్చులు రావడం ఇటువంటివి జరుగుతాయి. మీ చేతిలో ఉన్న డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోవడం, అకారణ కలహాలు, మీరు ఏ తప్పులు చేయకపోయినా కూడా మీ పక్కన ఉన్నవారు మీతో కావాలని గొడవలకు దిగుతారు. మీ మాటలను అపార్థం కూడా చేసుకుంటారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒత్తిడి, మీ పై అధికారులతో వాగ్వాదాలు జరగవచ్చు. వ్యాపారంలో రావాల్సినటువంటి ఆర్డర్లు ఆగిపోవచ్చు. మానసిక వేదన, పాత జ్ఞాపకాలు, గతంలో మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తుల యొక్క తాలూకా ఆలోచనలు ఇవన్నీ మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తాయి. ఏకాంతంగా ఏడ్చే పరిస్థితులు వస్తాయి. అయితే మీరు భయపడనవసరం లేదు.
సమస్యలను ఇచ్చినటువంటి భగవంతుడు పరిష్కారాన్ని కూడా తప్పకుండా ఇస్తాడు. జ్యోతిష్యం అంటే కేవలం భయపెట్టడమే కాదు, రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి దానికి సరైనటువంటి మార్గదర్శనం చేయడం. ఇప్పుడు నేను చెప్పేటటువంటి కొన్ని చిన్నపాటి పరిహారాలు తప్పకుండా మీరు పాటించి చూడండి. ఇవి పాటిస్తే ఎవరైనా కానీ అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందగలుగుతారు. అయితే మీరు ఈ 4 రోజుల్లో మీ యొక్క దినచర్య ఏ విధంగా ఉండాలంటే తప్పకుండా మీరు మనసులో ఈ ఒక్క మాటలన్నింటినీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. మౌనమే మహా ఆయుధం. ఈ 4 రోజులు ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా అవమానించినా మీరు మౌనంగా అక్కడి నుండి ప్రశాంతంగా వెళ్ళిపోండి. మీ కోపమే మీ శత్రువుల యొక్క ఆయుధం. దాన్ని వారికి మీరు అస్సలు ఇవ్వకండి. అలాగే ఈ 4 రోజుల్లో మీరు కాలభైరవ ఆరాధన, ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ నుండి కాపాడే శక్తి కాలభైరవుడికి ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు ఉదయాన్నే లేచి స్నానం చేసి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఎక్కడైనా నల్ల కుక్క కనిపిస్తే నల్ల కుక్క కనీసం కొన్ని బిస్కెట్లు కానీ ఆహారం కానీ తినిపించండి. ఇది శని మరియు కేతు దోషాన్ని చిటికలో మాయం చేస్తుంది. ఇక శివారాధన ఈ 4 రోజుల్లో సాయంత్రం వేళ మీ ఇంట్లో పూజా మందిరంలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ 2 దీపాలు వెలిగించండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఇది మీకు తప్పకుండా మీరు చేసేటటువంటి ఈ ప్రయత్నం శక్తివంతంగా ఏ శత్రువు మీ దరి చేరకుండా కవచంలా మిమ్మల్ని కాపాడుతుంది. ఆహార నియమాలు, దయచేసి ఈ 4 రోజుల్లో మాంసాహారం అంటే నాన్ వెజ్ను తినకండి. మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండండి. సాత్విక ఆహారాన్ని తీసుకోండి. ఆర్థిక జాగ్రత్తలు తప్పకుండా ఈ 4 రోజుల్లో ఎవరికి ₹1 కూడా అప్పుగా ఇవ్వకండి. అలాగే మీరు కూడా తీసుకోకండి. ఎటువంటి ముఖ్యమైనటువంటి కాగితాల మీద సంతకాలు లాంటివి చేయకండి. మీరు ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తే చాలండి. ఆ వ్యక్తులు మీకు ఏమీ చేయలేరు. వాళ్ళు తవ్వినటువంటి గోతులో వాళ్లే పడతారు. మీ ధర్మం, మీ నిజాయితీ మిమ్మల్ని గెలిపిస్తాయి. ఇక మీరు ఏనాటికైనా రాజుల్లా బ్రతకవలసినటువంటి వారు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న గండాలు దాటుకుంటే తర్వాత మీకు అద్భుతమైనటువంటి రాజయోగం కూడా ప్రారంభమవుతుంది. ఇక మీ కష్టాలు కూడా తీరిపోతాయి. మరి ఈ 4 రోజుల్లో ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీ జీవితానికి దగ్గరగా ఉన్నాయని చెప్పి మీ మనసుకు అనిపిస్తే, మీ మనసులో ఏదో ఒక మూలన అవును ఇదంతా కూడా మా చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలే, గత కొన్ని రోజులుగా మేము ఎదుర్కొంటున్నటువంటి సంఘటనలే ఈరోజు మీ నోటి వెంట విన్నాం అని చెప్పి మీకు అనిపిస్తే ఆ ప్రకృతి దయ, భగవంతుడి యొక్క ఆశీస్సులు అనేవి మీకు కలగబోతున్నట్లే. ఈ కష్టకాలంలో తప్పకుండా మీకు భగవంతుడి యొక్క ఆరాధన అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఈ 4 రోజుల్లోనే కాదండి, ముందు రోజుల్లోనైనా కానీ భగవంతుడి వెంట మీరు నడవండి. భగవంతుడు మీ వెంట నడుస్తాడు. కాబట్టి ఇటువంటి విషయాలు మీకు తెలిసినప్పుడు మీరు ముందస్తు జాగ్రత్తలు అంటే దీనికి సంబంధించినటువంటి చిన్న చిన్న పూజా పరిహారాలు లాంటివి చేసుకున్నట్లయితే మనకు ఎదురయ్యేటటువంటి కొన్ని చిన్నపాటి నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, లేదా ఎవరైనా మన మీద చేసేటటువంటి కొన్ని చిన్నపాటి ఏదైనా కానీ అంటే వారి యొక్క నరదృష్టి, నరఘోష ఇటువంటి ఏడుపులు ఉంటాయి కదండి, అవన్నీ కూడా వాటి నుండి మనం బయటపడటానికి బాగా ఈజీగా పనికొస్తాయన్నమాట. ఇక ముఖ్యంగా మీరు గమనిస్తే ఈ 4 రోజుల్లో మీ యొక్క దినచర్య గమనిస్తే 4 రోజులు మీ యొక్క ఆర్థిక పరిస్థితులు, వ్యాపార పరిస్థితులన్నీ కూడా అంతగా ఎక్కువగా ఏంటంటే మీకు పెద్ద కలుసుబాటుగా రాకపోయినా మీకు అంత లాస్ కూడా ఏమి ఉండదన్నమాట. చెప్పాలంటే మీరు కొంతమంది వ్యక్తులతో మాత్రమే జాగ్రత్త పడాలి. మిగతా విషయాలన్నీ కూడా మీకు అన్నీ అనుకూలంగానే ఉంటాయి. ఇక అంతేకాకుండా మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని, మీరు కాసేపు ఖాళీగా ఉన్నామని చెప్పి మీ మనసు కనిపిస్తే ఆ సమయంలో బీభత్సంగా ఆలోచించడం ఎక్కువగా పెను ప్రమాదంగా కనిపిస్తుంది. అంటే ఆ ఆలోచనలో ఏంటంటే మీకు తెలియకుండానే విపరీతంగా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. కాబట్టి ఇది కూడా ఒక ప్రతికూలమైనటువంటి ఘటనే కదండి. మనం తీవ్రంగా ఆలోచించడం వలన అంటే అది భవిష్యత్తు గురించి కావచ్చు, లేదంటే జరిగిపోయినటువంటి విషయాల గురించి, అప్పుడు నేను అలా చేస్తే బాగుండేది, అనవసరంగా అలా చేశాను, అనవసరంగా వాళ్ళని దూరం చేసుకున్నాను, అటువంటి విషయాల గురించి తీవ్రంగా ఆలోచించడం వలన మన మనసు అనేది విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవుతుంది. కాబట్టి అతిగా ఆలోచించడం అనేది అస్సలు తగదు. మీరు ఖాళీగా ఉన్నారనుకున్నటువంటి ఆ సమయంలో మీకు ఇష్టమైనటువంటి మ్యూజిక్ వినడం, ఇష్టమైనటువంటి స్నేహితులతో కాసేపు సమయాన్ని గడపడం, లేదా పిల్లలతో కాసేపు సమయాన్ని గడపడం, ఇంట్లో పెద్దవాళ్ళతో కాసేపు చక్కగా మాట్లాడడం, ఇటువంటివి చేయడం వలన బంధాల యొక్క బలం అనేది పెరుగుతుంది. అలాగే మీ మనసులో ఉన్నటువంటి ఆ ఒత్తిడి అనేది పూర్తిగా రిలీఫ్ అయిపోయి మీ మనసు కూడా కుదుట పడుతుంది. ఇక అలాగే ఎదుటి వ్యక్తులను మిమ్మల్ని ఎవరైనా కానీ విమర్శించేటటువంటి అవకాశాన్ని ఇవ్వకండి.
అంటే మీ పనులు మీరు చేసుకుంటానే, మీ కష్టాన్ని మీరు తింటానే ఎదుటి వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని చులకనగా తక్కువ చేసి మాట్లాడడం, విమర్శించడం ఇటువంటివి చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే మీకు సమాజంలో మీకున్నటువంటి పేరు ప్రతిష్టలు కూడా, నలుగురిలో ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు కూడా భంగం అవుతున్నాయి. కాబట్టి ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అది కూడా ముఖ్యంగా మీ నుండి సహాయం పొందినటువంటి వ్యక్తులే మిమ్మల్ని నలుగురిలో చులకనగా చూడటం, మిమ్మల్ని ఎగతాళి చేసేలాగా మాట్లాడడం, ఇటువంటివి మీ మనసుకు చాలా బాధ కలిగిస్తూ ఉన్నాయి. తరచూ వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం వలన మీ మనసు చాలా ఎక్కువగా బాధపడుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తులతో బంధం అనేది ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచితే మీకు కూడా మంచిదే. ఇక అలాగే ఆరోగ్యం కొంచెం అనుకూలంగా లేదు కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. సూర్యారాధన చేసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. 4 రోజుల్లో సమయానికి ఆహారం అలాగే తిండి తప్పకుండా తీసుకోండి. అలాగే ఈ 4 రోజులు మీరు తలపెట్టేటటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా మీరు పూర్తి చేయాలంటే మాత్రం ఎక్కువగా ఒత్తిడికి గురి కాకండి. ఆచితూచి అడుగులు వేయడం మంచిది 4 రోజుల్లో. ఇక చెప్పాలంటే ఈ వ్యక్తులు అని చెప్పాం కదండి, ఆ వ్యక్తులు కూడా ఎస్, అలాగే ఆర్, అలాగే ఎం ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యేటటువంటి ఆ వ్యక్తులు మీ చుట్టూ ఉంటే కనుక ఆ వ్యక్తులకు పూర్తిగా కొంచెం దూరంగా ఉండండి 4 రోజుల్లో. ఆర్థిక పరంగా స్థిరంగానే ఉంటుంది, కాకపోతే కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ఇక అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 5, 14, 23, 32, 41 ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు. అలాగే పరిహారాల విషయంలో ఇప్పుడు చెప్పినటువంటి శివారాధనతో పాటుగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం కూడా మీకు అత్యంత మేలు చేసేలా ఉపయోగపడుతుంది. అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేయండి బుధవారం నాడు, లేదా బుధుణ్ణి ఆరాధించడం వల్ల కూడా మీకు అనేక శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే విష్ణు సహస్రనామం పారాయణం అనేది తప్పకుండా చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసా చేయడం వలన శత్రువులు ప్రయోగించినటువంటి ఏ పనైనా కానీ మీ మీద ఎక్కువగా మీకు ఇబ్బంది కలిగించకుండా వారి ప్రయోగం వారికే తిప్పికొట్టేలాగా ఉంటుందన్నమాట. ఇక వృత్తిలో అయితే ఖచ్చితమైనటువంటి మార్పులను మీరు చూస్తారు. అయితే కొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా మీరు ఏదైనా అంటే మీకు కొత్త ప్రాజెక్టులు మీ చేతికి రావడం ఇటువంటివి జరుగుతాయి. వాటిని అంగీకరించడానికి కూడా ఈ 4 రోజుల్లో మంచి సమయం అని గుర్తుపెట్టుకోండి. రాత్రి సమయంలో ఇంటి నుండి ఎక్కువగా అంటే రాత్రి సమయంలో బయటకు వెళ్ళకపోవడమే మంచిదన్నమాట. ఇక ఈ రోజున అంటే ముఖ్యంగా ఈ రోజు నుండి గుర్తుపెట్టుకొని 4 రోజుల్లో మీరు నలుపు అలాగే నీలం రంగులతో ఉన్నటువంటి దుస్తులను అస్సలు ధరించకండి. ఈ 4 రోజుల్లో కొంచెం ఈ రంగులకు దూరంగా ఉండండి. అలాగే నీటితో నిండినటువంటి ఒక కుండ అంటే ఒక కుండ నిండా కూడా నీటితో నిండినటువంటి కుండను చక్కగా ఎవరికైనా దానంగా ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల మీకున్నటువంటి గ్రహ దోషాలు అలాగే మీపై ఉన్నటువంటి శని ప్రభావం అనేది కొంచెం తగ్గుముఖం పడుతుంది. శని భగవానుడు మీపై విపరీతమైనటువంటి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు. అలాగే చెప్పులను కూడా ఎవరికైనా లేని వారికి పేదవాళ్లకు కొత్త చెప్పులను దానంగా ఇవ్వడానికి ప్రయత్నించండి. మరి తెలుసుకున్నారు కదండి, మరొక వీడియోలో కలుసుకుందాం.